आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज़ चैनल पर आपको खुशामदीद। कलवा कुंटला कविता के एमएलसी ओहदे से इस्तीफा देने के बाद नए उम्मीदवार के नाम पर सियासी बहस तेज हो गई है। इस तनाजुर में कांग्रेस पार्टी की जानिब से टीपीसीसी जनरल सेक्रेटरी गड्डम चंद्रशेखर रेड्डी के इम्कान ज्यादा बताए जा रहे हैं। आवाज चैनल से बात करते हुए इन्होंने कहा कि कांग्रेस पार्टी नौजवानों को मुनासिब मुकाम दे रही है। इसकी मिसाल एमपी अनिल कुमार यादव और एमएलसी बलमुरी वेंकट को दिए गए मौके है। कांग्रेस हाईकमान का फैसला इनके लिए हुर्फे आखिर है। ये बात गड्डम चंद्रशेखर रेड्डी ने वाजे की। నాకు 4 మంత్స్ కింద మిమ్మల్ని మీట్ అయినామన్నా. అప్పుడు ఏంటంటే టీపీసీ జనరల్ సెక్రటరీగా జూన్లో అవును కరెక్ట్ 4 మంత్స్ వ్యవధిలోనే ఒక సంచలనమైన వార్త వెలువడ్డదన్న. వార్త ఏంటంటే ఈ నెల 3వ తారీఖు నాడు ఎమ్మెల్సీ కవిత తన పార్టీ పదవికి పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది. ఆ నేపథ్యంలో ఆవగించంత అదృష్టాన్ని నేను నమ్ముతున్నా 100%. దాంతోపాటు మీరు ఒక విషయం అన్నారు, యువ నాయకులు మీరు ఈ విధంగా ముందుకు పోతురంటే ఈరోజు దేశం మొత్తం కూడా యువకుల వైపు చూస్తున్నది. రాహుల్ గాంధీ యొక్క నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో యువరక్తం కావాలి, యువకులు ఉండాలనే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు నా వయసు 41 సంవత్సరాలు. ఈ వయసులో నాకు పార్టీ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ ఏదైనా ఒక పోస్టు అవకాశం ఉంటే అది నేను ఒక 3-4 ఏళ్ళు అనుభవించిన తర్వాత నా యొక్క సర్వీస్ ఇంకొక 60 సంవత్సరాల వరకు, అంటే ఇంకొక 15 ఏళ్ళ వరకు కూడా పార్టీ నా యొక్క సేవల్ని ఆస్వాదించవచ్చు, సేవల్ని ముందుకు తీసుకుపోవచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. ఇదే మీరు ఒక 70-75 సంవత్సరాల వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఇంకొక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పార్టీకి కానీ వ్యవస్థకు కానీ పనిచేసేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే దానివల్ల వయసు పెరిగిపోతుంది, వయసు సహకరించేది, ఆరోగ్యం సహకరించేది, కుటుంబ సభ్యులు సహకరించారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించింది ఏంటంటే యువకులకు యువరక్తం ఉన్నోళ్ళకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇప్పుడు మీరు చూడొచ్చు బల్మూరి వెంకట్ గారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. అదేవిధంగా అనిల్ గారికి కూడా ఎంపీగా రాజ్యసభగా అవకాశం ఇచ్చారు. వీళ్ళందరూ కూడా యువ నాయకులే. కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా యువకులను ప్రోత్సహిస్తున్నారు, యువ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్దలు ఎవరైతే ఉన్నారో రాజకీయంగా మనకు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అవసరం ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా ముందుకు పోవాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదే విషయం ఇందాక మీరు కూడా అడిగిన క్వశ్చన్ కూడా అదే ఉంది అన్న. మొత్తం 33 జిల్లాల మీరు చెప్పారు. బల్మూరు వెంకటు యువ నాయకుడు, అనిల్ యాదవ్ గారు ఎంపీ. మొత్తం 33 జిల్లాలలో పెడితే వేల మీద లెక్క పెట్టచ్చు. జట్టు స్పీడ్తో నూరుకుతున్న వాళ్ళు ఆ ముగ్గురిట్లో మీరు ముగ్గురు అని మీరే చెప్పారు. అసలు ఆ వేగం ఏంది, ఆ దాటి ఏంది? ఏం లేదు, ఇది ఏది ఉన్నా ప్రజలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం ప్రజలకు తీసుకెళ్లడము, మేము కూడా ప్రజల్లో ఉండడము, ఇది మాకు మంచి ఒక అవకాశం ప్రజల వల్ల కలుగుతుంది. దీంతోపాటు మా చుట్టూ ఉన్న టీం కూడా ఎవరైతే మాతో ఉన్నటువంటి నాయకులు, కార్పొరేటర్లు కానీ, ఇంకా మండల స్థాయి నాయకులు కానీ, జిల్లా స్థాయి నాయకులు కానీ అందరూ కూడా యువ నాయకులు, యూత్తో పాటు మేము ఏదున్నా మొన్న జరిగినటువంటి వరదల కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లు అన్నింటిలో అందుబాటులో ఉండడం అనేటువంటిది మాకు ఒక మంచి అవకాశంగా భావించి దాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. వరదలు అన్నారు మీరు, ఆ పాయింట్కి వస్తున్నా. వరదలు ఉన్నప్పుడు నేను కూడా కెమెరా పట్టుకొని ఉన్నా. ఆ రోజు మహేష్ అన్న మీతో పర్సనల్గా దగ్గర తీసుకొని మాట్లాడిండు. తర్వాత ఎలిఫ్యాడ్ దగ్గర పోయినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని పోయిండ్రు. అసలు ఏందన్న ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అంటే? అదే చెప్పినా కదా, ఇప్పుడు యువకులకు అవకాశం ఇవ్వాలి, యువకులతోనే భవిష్యత్తు ఉన్న ఆలోచనతోనే యువకుల్ని ప్రోత్సహించడం అనేటువంటిది అది హైకమాండ్ కానీ మా లీడర్లు కానీ అదే ఆలోచనతో ఉన్నారు. మొన్న వరదలప్పుడు కూడా మేము సొంతంగా నేను మాతోటి ఉన్న కౌన్సిలర్లు పంపర్ శ్రీనివాస్ కానీ, ఇంకా సాయిబాబా, తాటి ప్రసాద్, రామేష్ అన్న, ఇట్లా మేమందరం కూడా ఒక 10-20 మంది టీం కలిసేసి ఒక 40-50 కిట్లను చేసేసి ఎక్కడెక్కడ వరద సాయం అవసరం ఉందో ప్రతి ఇంటికి కూడా ఒక 1500 నుంచి 2000 వరకు విలువగల నిత్యావసర వస్తువుల కిట్స్ కూడా వంచడం జరిగింది. ఆ రోజు వరదలు వచ్చే సమయంలో ఒక 2 అంబులెన్స్ల 4 అంబులెన్స్ల హైర్ చేసుకొని మాయంబడి తీసుకెళ్లడము, అవసరం ఉన్న వాళ్ళకి అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడము, వాటర్ ట్యాంక్ సర్వీస్ ఇవ్వడము, ఈ విధంగా ఫుల్ టైం మేము లోకల్లో ఉంటాం కాబట్టి, స్థానికంగా ఉండే లీడర్లం కాబట్టి, స్థానికుల యొక్క అవసరాలు అవన్నీ మాకు అవగాహన ఉంటాయి. కాబట్టి అదే ఏదైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో వాళ్ళని తీర్చుకుంటూ ప్రజల్లో వండుకుంటూ ముందుకు పోతున్నాం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కలవడం ఇది నేను 3వ సారి. ఫస్ట్ కలిసినప్పుడు వాటర్ సర్వీస్ చేసిండు, 2సారి కలిసినప్పుడు మొన్న ఫ్లోట్స్,
థర్డ్ ఈరోజు నేను కలుస్తుంటే హిజ్రాలకు ఎవ్వరు కూడా దగ్గరికి చేయరు, కానీ వాళ్ళు నిరుపేదలు ఉంటారు అని చెప్పి నేను బయట చూసిన ఒక 100 మంది ఎంతనో ఉన్నారు హిజ్రాలు, వాళ్ళకు చీరల పంపిణీ. అసలు వాళ్ళు దగ్గర కూడా రానియారన్న, వాళ్ళని ఏంటంటే కేవలం వాడుకోవడం. ఎవరైనా ఇంట్లో పిల్లలు పుట్టిన ఎవరు ఉన్నా వాళ్ళ ఆశీర్వచనం కోసమే, తర్వాత తప్పితే మళ్ళీ కనీసం వాళ్ళని ఇంటికి అడుగు పెట్టనియారు, ఇంటి ముందుకు వస్తే ఎలగొట్టేస్తారు. అలాంటి ఇజ్రాలకు ఇప్పుడు బయట వెయిట్ చేస్తారు, వాళ్ళకి మీరు చీరల పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నారు. నేను ఏ రోజు మీకు నన్ను కలిసినా ఏదో ఒకటి సోషల్ యాక్టివిటీ చేస్తారు. అది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి కావద్దు, పేరు రావద్దు, కాంగ్రెస్ కావద్దు అని జస్ట్ ఏదో గుప్తదానమా అదేందో కూడా తెలియదు. మీడియా మిత్రులు కూడా ఎవరు లేరు. అది గుప్తదానాలు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? ఏదైనా పార్టీకి ఉపయోగపడాలి, ప్రజలకు ఉపయోగపడాలి, మన వంతు సాయం ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళను మన సంస్కృతిలో అర్ధనారీశ్వర్లను అంటారు, అంటే శంకరునితో పోలుస్తారు. వాళ్ళకి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకు కొన్ని స్పెషల్గా కేటగిరీలు, అంటే ఆరోగ్యశ్రీల వాళ్ళకు అవకాశం కల్పించారు, గతంలో లేకుండా వాళ్ళకు. దాంతోపాటు ఫ్రీ బస్సు కూడా వీళ్ళకు కూడా అవకాశం కల్పించారు. గ్యాస్ సిలిండర్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ వీళ్ళకి ప్రత్యేకమైన కోటా అనేటువంటిది ఇచ్చారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రభుత్వ పథకాలు వాళ్ళకు తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే చేయడం జరుగుతుంది. అన్న ఇవన్నీ పక్కన పెట్టిద్దాం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఒక గురించి విశ్లేషిస్తే ఫస్ట్ ఒక రాధికా మిషన్ ఒక చిన్న స్టార్ట్ చేసాను. అప్పుడు నేను వెమ్లవాడకు వెళ్తున్నా, 5 గంటల బస్సు, 5 గంటల బస్సు కోసం మా హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన ఫ్రెండ్ బస్ కోసం వెయిట్ చేపిస్తాడు. చెమటలు కక్కుకుంటూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టిఫిన్ సెంటర్లో ఘోరంగా కష్టపడతాడు. సెకండ్ కౌన్సిలర్గా గెలిపొందిండ్రు. థర్డ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దూసుకుపోయినరు. ఇప్పుడు పిసిసి ఎక్కడ కూడా 5 సంవత్సరాల కంటే ఇంకా గ్యాప్ లేదు. ప్రతి 5 సంవత్సరాలకు ఒక సంచలనం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇంకో 2025 2030 వరకు ఇంకేం సంచలనం వినబడుతుందో. నేనైతే ఆ రోజు చూసిన వెమ్లవాడకి వెళ్ళేటప్పుడు టిఫిన్ సెంటర్లో 5 గంటలకు వచ్చి టిఫిన్ సెంటర్లో వర్క్ చేస్తుండ్రు. మీకు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు, ఎలాంటి ఆస్పాస్ లేదు, రెక్కల కష్టం మీదనే ఇంత స్టేజ్కి వచ్చినా నేను కళ్ళారా చూసిన. దాని గురించి మీరేం మాట్లాడతారు? ఇక అన్ని నువ్వే చెప్తున్నావు, కళ్ళ చూసినా, ఇంకా నేనే మాట్లాడే స్టేజ్కి వచ్చారు కదా. మనం కష్టపడ్డాము, మనకు గోల్ ఉన్నది కాబట్టి గోల్ని రీచ్ అయ్యే క్రమంలో ఇవన్నీ నువ్వు చెప్పినటువంటి పరిణామాలన్నీ జరుపుకుంటూ వచ్చినాయి. 100% కరెక్టే. అవి స్టెప్ బై స్టెప్ చిన్న స్థాయి నుంచి ఒక్కొక్క స్థాయికి అంచెలంచెలు ఎదుర్కొంటూ పోతున్నాము. అది కూడా మన కష్టం, మన ఫలితమే. దాన్ని కూడా మనం 100% నమ్మి ముంగడికి పోతున్నాం. కాబట్టి మనకు విజన్ గోల్ అనేది ఉంది. కాబట్టి ప్రజలకు ఏదైనా చేయాలి, ప్రజలలో ఉండాలి. అది అధికారం ద్వారా సాధ్యమైతే అధికారం ద్వారా, అనధికారం ద్వారా సాధ్యమైతే అనధికారం, ఏ విధంగా సాధ్యమైతే ఆ విధంగా ప్రజలకు ఏదైనా చేయాలనే ఆశయంతోనే ముంగడి